విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, వుమెన్‌గా ఎస్పెషల్లీ వుమెన్‌గా చాలా గృహాల్లో నేను గమనించేదేంటంటే, వుమెన్స్ వర్డ్ ఈస్ నెవర్ హర్డ్. వారిని వినేవారు చాలా తక్కువ మందుంటారు. వారి మాట చెల్లుబాటయ్యేది చాలా తక్కువ. కొన్నిసార్లు ప్రయోజనకరమైన సజెషన్స్ వాళ్ళిచ్చినప్పటికీ, ఇంటి యజమానులు స్త్రీల మాటని తీసుకునే పరిస్థితిలో ఉండరు. అది నేను చాలా చోట్ల గమనించాను. చాలా మంది మెసేజెస్‌లో గూడా నాకది చెప్తా ఉన్నారు. నాకు తెలీదు. ఈరోజు ఇక్కడున్న ఎంతమంది స్త్రీలు మీ గృహాల్లో మీ యజమానులు గాని, లేకపోతే మీ గృహంలో పెద్దలు ఎంతమంది మీ బాధను వింటున్నారో, ఎంతమంది మీ మాటను లక్ష్యపెడుతున్నారో నాకు తెలీదు కానీ, ఒక్కరైతే మీ మాట మీరు మాట్లాడే ప్రతి మాట వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని ప్రేమగా పిలుస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా! ఈరోజు మీకు ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో నాకు తెలీదు. అయితే మన ఆధిక్యత, మన అధికారం స్త్రీలుగాను, అలాగే దేవుని బిడ్డలుగాను మనకున్న అధికారం ఏదైనా ఉంది అంటే, అది నిర్మొహమాటంగా మీకున్న కన్నీటి సమయంలో వెళ్లి మీ దేవునితో మాట్లాడడం. మాటి మాటికి మాట్లాడుతూ ఉందంట హన్న ఇక్కడ రాయబడుంది. మనం ఎన్ని సార్లు మాట్లాడుతున్నాం దేవునితో?